రిలీజ్ కి వేరే సినిమాలు ఉన్నాయని, షూటింగ్ డిలే అవుతోందని సినిమాలు పోస్ట్ పోన్ చేయడం చిన్న సినిమాలకే కాదు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా వరుసగా డిలేలు ఫేస్ చేయాల్సి వస్తోంది. మెగాస్టార్ కూడా తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభర ఈ సంవత్సరం దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే జిఎఫ్ఎక్స్ డిలే వల్ల సినిమాని రిలీజ్ చేయలేకపోయారు. అదే సినిమాని సంక్రాంతి నుంచి సమ్మర్ నుంచి ఏకంగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా కూడా చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కాంతా మూవీ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కావాల్సి ఉండింది. అయితే సెప్టెంబర్ 12న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. లోకా సినిమాకి సోలో రిలీజ్ ఇవ్వాలని సెప్టెంబర్ 12 నుంచి పోస్ట్ పోన్ అయి నవంబర్ 14కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అనగనగా ఒక రాజు సినిమా కూడా అంతే. ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో లెక్కే లేదు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు సినిమా 2022లో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన సంవత్సరానికి రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాని ఫైనల్లీ ఈ సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. అది కూడా అవ్వక నెక్స్ట్ ఇయర్ జనవరి 14న సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్ లో స్టార్ హీరో ప్రభాస్ మూవీ కూడా ఉంది. మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా అయితే 4 ఏళ్ల క్రితం మొదలైంది. నిజానికి ఈ హారర్ కామెడీ యాక్షన్ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకుంది. ఆ తర్వాత సమ్మర్ అనుకున్నారు. కానీ అది కూడా అవ్వక డిసెంబర్ 5 అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలేతో అది కూడా పోస్ట్ పోన్ అయి జనవరి 9కి ఫైనల్ రిలీజ్ డేట్ ఇచ్చింది.